నీలమ్మదు కాంగ్రెస్ కి ఏమన్నాడా ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఉంటారా మరి ఓకే ముదిరాజ్ సోదరులారా కాంగ్రెస్ కు అసలు ఓట ఎక్కండి అని చెప్పిండు. ఓకే ఇప్పుడు ఏమని ఎందుకు చెప్తాడు? ఎన్ని పార్టీలు మారుతాడు? పార్టీలు మారినందుకు మేము వేయము. ఓకే కాంగ్రెస్ కి అయ్యారు కరెక్ట్. మరి ఎవరికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాది కూడా ముదిరాజే. అరే మరి ముదిరాజులు అందరూ ఆయన ఎంబడే ఉన్నారు అంటారు కానీ ఉన్నారు అంటే ఆయనే చెప్పిండు కదా వేయకమని. ఎమ్మెల్యే ఉన్నప్పుడు వద్దు అన్నాడు, ఇప్పుడు ఎంపీకి చేసేటప్పుడు ఏమన్నాడు? అవసరమా మరి? అంటే ఇప్పుడు ఆయనే అప్పుడు చెప్తే నువ్వు ఇప్పుడు చెప్తే ఎందుకు ఇంటలేవు అంటే అప్పుడు ఉంటే అప్పుడు ఆయన మాట వింటుంటే ఇప్పుడు పార్టీలు మార్చిండు కాబట్టి ఈయనము. పార్టీలు రాజకీయాలలో పార్టీలు మనం కామన్ కదా ఇప్పుడు అందరూ మేము కూడా వేయకపోవడం కామనే కదా. వేయాలనే మన రూల్స్ ఉందా? అంతేనట. అప్పుడు చాలా మంది పార్టీలు మారాడు. కేసీఆర్ కూడా పార్టీ మారిన వ్యక్తి. కేసీఆర్ మారిండు అంటే ఉద్యమకారుడు కాబట్టి ఆయన ఒక దాంట్లోనే ఉండు. మరి ఇప్పుడు ఓడిపోయినా ఈయనేమంటే ఓడిపోయినాను కాదు కానీ బీసీలో ఎక్కడ న్యాయం దక్కలేదు, అక్కడ ఓడిపోయినా కాబట్టి ఇక్కడ అవకాశం ఆయన అందులోనే ఉంటే ఫస్ట్ నుంచి అందులోనే ఉంటే అట్లనే కంటిన్యూ అయితే ఇయ్యాలి, కాకపోతే రేపైనా గెలుస్తుండే. సో అల్లే ఉంటే ఆలోచించేటోని. సో పార్టీలు మారింది కాబట్టి నీ నిర్ణయం మారిపోయింది. మారిపోయింది అంతేనా? అల్టిమేట్ గా ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తారు?